హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను మీ ముందుకి 3D సన్సెట్ పెయింటింగ్ అయితే తీసుకొచ్చాను. ఈ పెయింటింగ్ నేనైతే వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ పైన అయితే చేస్తున్నాను. దానికోసం నేనైతే ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాను, యాజ్ వెల్ యాజ్ క్లే మౌల్డ్ తీసుకున్నాను. దానైతే మంచిగా మిక్స్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అయితే చేసుకుంటున్నాను అనమాట. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫైనల్ అవుట్పుట్ కోసం. సో ఇలా థ్రెడ్స్ లాగా ఎందుకు చేస్తున్నాను అని డౌట్ వచ్చిందా? సో ఇలా మౌంటైన్స్ కొంచెం 3D ఎఫెక్ట్ ఇద్దామని నేనైతే చేసుకుంటున్నాను. ఏ మౌంటైన్ వచ్చేసి సేమ్ సైజ్ అండ్ షేప్లో ఉండదు. సో నేనైతే కొంచెం డిఫరెన్సెస్ అయితే పెడుతున్నాను దీనికి. సో ఇలా బ్రేక్ అయిపోయింది, అదొక చిన్న మౌంటైన్లా కన్సిడర్ చేసుకుందాం. మనం ఒక ఆర్ట్ క్రియేట్ చేసినప్పుడు చాలా మిస్టేక్స్ అవుతాయి. వాటిని కరెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఆ ఆర్ట్ పీస్ ఇంకా చాలా బాగుంటుంది అని నా ఒపీనియన్. మీకు అలా అనిపిస్తే మీరు కూడా కమెంట్ చేసేయండి. అయ్యయ్యో, ఇంకో చిన్న పీస్ విరిగిపోయిందే. ఓన్లే, దీంతో సన్ అయితే చేసేద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను 3D పెయింటింగ్ వేద్దాము అని అనుకున్నాను. జస్ట్ సన్సెట్ పెయింట్ వేద్దాం అనుకున్నాను. బట్ ఈ సన్ కూడా 3D చేయాలి అని ఆ చిన్న బ్రేక్ అయిన పీస్తోనే నాకు ఐడియా వచ్చింది. అదే ఈ ఆర్ట్ స్పెషాలిటీ అండ్ బ్యూటీ. సో దీన్ని అయితే నేను మంచిగా ఫిక్స్ అయితే చేసేసుకుంటున్నాను. ఈ కార్డ్బోర్డ్ పైన గ్లూ యూజ్ చేసి ఫిక్స్ చేసుకుంటున్నాను ఊడిపోకుండా. అండ్ దెన్ 5 to 10 minutes నేనైతే కంప్లీట్గా డ్రై అవ్వనిచ్చాను. పెయింటింగ్ కోసం అయితే రెడీ అయిపోయేలాగా. సో ఇది డ్రై అయ్యే టైంలో నేనైతే టెక్స్చర్ అయితే మిక్స్ చేసుకున్నాను. లైక్ మౌంటైన్స్ దగ్గర ల్యాండ్స్కేప్ అయితే మొత్తం ఒకటే ఈవెన్గా అయితే ఉండదు. సో కొంచెం అప్స్ అండ్ డౌన్స్, లేకపోతే ఆ స్క్రీమీ లైన్స్ అలా క్రియేట్ చేద్దాము అని టెక్స్చర్ పేస్ట్ అయితే మిక్స్ చేసుకున్నాను. ఇది కంప్లీట్గా డ్రై అయిన తర్వాత ఆ టెక్స్చర్ పేస్ట్ని నేను హై వాల్యూమ్ నుంచి మొత్తం స్లాంట్ వాల్యూమ్ వచ్చేదాకా వీడియోలో చూపిస్తున్నట్టుగా అప్లై చేసుకుంటున్నాను. ఇట్లా ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ పేస్ట్ తీసుకొని నేను ఇలా అప్లై చేసుకుంటున్నాను అనమాట. ఆ హోల్స్ అనేది కవర్ చేయడానికి, ఐ మీన్ ఆ మౌంటైన్స్ కింద 3D ఎఫెక్ట్ ఇవ్వడానికి. సో ఇక్కడ మన ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి మౌంటైన్స్ కింద ప్లేస్ కాబట్టి నేను అదైతే ఫిక్స్ చేసుకొని అండ్ దెన్ కార్డ్బోర్డ్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను.
సో, ఇక్కడ నేనైతే అది అప్లై చేసిన 2 మినిట్స్‌కి ఆ పైన లేయర్ వచ్చేసి సెమీ డ్రై అవుతుంది గదా! ఆ టైంలో ట్యాపింగ్ చేసుకుంటున్నాననమాట. ఎందుకంటే ఆ లుక్ అనేది కొంచెం అనీవెన్‌గా స్టోనీ లుక్ ఉంటుందనమాట. సో, మౌంటైన్స్ దగ్గరొచ్చేసి స్లైడ్స్ లాగా స్లాంట్ లైన్స్ అండ్ దెన్ కింద వచ్చేసి అనీవెన్ రోడ్ ఆర్ మౌంటైన్ అట్లా అప్లై చేసుకుంటున్నాను. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుంటే నేను గ్యాప్ ఇచ్చి ట్యాప్ చేస్తున్నాను. లైక్ ఆ టెక్స్చర్ అనేది ఒరిజినల్‌గా ఉండడానికి అండ్ రియలిస్టిక్‌గా కనిపియడానికి. సో, ఈ టెక్స్చర్ ఫుల్ డ్రై అవ్వడానికి వెయిట్ చేద్దాం. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి పెయింటింగ్ అయితే చేద్దాం. నేనైతే 2 బ్రౌనిష్ షేడ్స్‌తో ఈ మౌంటైన్స్‌ని ఫస్ట్ కోట్ అయితే వేసుకున్నాను. సో, అక్కడక్కడ నేనైతే లైక్ మౌంటైనిష్ లుక్ రావడానికి బ్రౌనిష్ షేడ్స్ 2 షేడ్స్ లైట్ బ్రౌన్ అండ్ డార్క్ బ్రౌన్ అయితే యూజ్ చేస్తున్నాను. లైక్ అక్కడక్కడ ప్యాచీ ప్యాచీ లుక్ కనిపియడానికి. సో, మొత్తం డార్క్ బ్రౌన్ కాకుండా, మొత్తం లైట్ బ్రౌన్ కాకుండా ఇలా డ్యూయల్ షేడ్స్ బ్రౌన్ అయితే యూజ్ చేసి మొత్తం అయితే పెయింటింగ్ కంప్లీట్ చేశాను. సో, ఇప్పుడు ఎడ్జెస్ కూడా నేను థికెన్ చేసుకుంటున్నాను డార్క్ బ్రౌన్ కలర్ తోటి.
నేనైతే ఇప్పుడు ప్యాచ్ వర్క్ అయితే చేస్తున్నాను, అక్కడక్కడ టచ్ అప్ ఇస్తున్నాను లైట్ బ్రౌన్ కలర్ తోటి. ఈ పెయింటింగ్ వచ్చేసి కొంచెం రియలిస్టిక్గా ఉండడానికి నేను ట్రీ కలర్ షీట్స్, ఐ మీన్ ట్రీస్ డార్క్ గ్రీన్ కలర్ అయితే యూస్ చేసి టాప్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ నేను యూజ్ చేసిన గ్రీన్ అయితే పేల్ గ్రీన్ అనమాట. వీడియోలో అంత క్లియర్గా కనిపించకపోయినా సో ఫైనల్ అవుట్పుట్లో అయితే మీకు తెలిసిపోతుంది అనమాట గ్రీన్ షేడ్ అనేది. సో ఫైనల్గా మన మౌంటైన్ నీళ్ళకు అయితే అయిపోయింది. అండ్ దెన్ నెక్స్ట్ సన్సెట్, మన ఇంపార్టెంట్ అయిన పార్ట్లోకి వెళ్ళిపోదాం. దీనికైతే ఏం లేదు, సన్సెట్ లుక్ అనగానే మనకి గుర్తుకొచ్చేది ఆరెంజ్ యెల్లోయిష్ పార్ట్ కదా. సో దీనికోసం టాప్ లేయర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇది మిక్సింగ్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను నేను, మధ్యలో ఎల్లోయిష్ అండ్ ఆరెంజ్ కలర్లో, లైక్ ఆ డ్యూయల్ లుక్ కనిపించాలి అని చెప్పి. సో ఇప్పుడు మనకు పెయింటింగ్ అనుకూలంగా ఉండడానికి నేనైతే దాన్ని రొటేట్ చేసుకొని నాకు కంఫర్టబుల్ ఉన్న యాంగిల్లో అయితే పెయింట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఎల్లో కలర్ అయితే టింట్ లాగా అయితే యాడ్ చేసుకుంటున్నాను సన్కి. సో అన్నిటికంటే డార్కెస్ట్ బ్రైట్ ఎల్లో తీసుకొని వచ్చి సన్కి పెట్టేసినాం. సో మనం అబ్జర్వ్ చేస్తే సన్ అనేది మనకి డైరెక్ట్గా కనిపించదు, దాని సరౌండింగ్ కూడా కొంచెం మనకి బ్రైట్గానే ఉంటుంది. సో నేను దాని ఎడ్జెస్ కూడా అలానే, దాని అవుటర్ లైన్ కూడా థిక్గా పెయింట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ రియలిస్టిక్గా ఉండడానికి ఇక్కడ సన్ రేస్ వచ్చినట్టుగా నేను ఇమాజినరీ పెయింటింగ్ అయితే వేస్తున్నాను. సో ఇదైతే మన ఫైనల్ అవుట్పుట్ అనమాట. గ్రీన్ టచ్అప్ కలర్ మనకి వీడియోలో వేస్తుంటే కనిపించలేదు కదా, ఇప్పుడు జూమ్ ఇన్లో అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో ఇదైతే మన ఫైనల్ అవుట్పుట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.